హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. ఈ రోజు నేను నల్లేరు పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ నల్లేరు చెట్టు ఎక్కువగా విలేజెస్ లో పెరుగుతుంది. పొదల్లో పెరుగుతున్న నల్లేరుని మనం కుకింగ్ కి యూజ్ చేసుకోవాలి. తాటి చెట్టు మీద పెరిగిన నల్లేరు అయితే తినకూడదన్నమాట. నల్లేరును ముక్కలుగా కట్ చేసేటప్పుడు ముందుగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే చేతులకి దురద పుడుతుంది. అంతేకాదు నల్లేరుకి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నల్లేరును ముక్కలుగా కట్ చేసేటప్పుడు నారలా వస్తుంది, అది తీసేయాలి. చూపిస్తున్నాను కదా, చూడండి. అలాగే కనుపులు కూడా తీసుకోవాలి. కనుపులు అంటే చెరుకుకి ఎలాగైతే మనకి మధ్య మధ్యలో జాయింట్స్ ఉంటాయి కదా, అలాగే నల్లేరుకి కూడా మధ్య మధ్యలో జాయింట్స్ ఉంటాయండి. వాటిల్నే కనుపులు అంటారనమాట. అవైతే తీసేసి నల్లేరుని మనం వండుకోవాలి. ఆ కనుపులతోనైతే నల్లేరుని వండకూడదన్నమాట. ముందుగా వచ్చేసి నల్లేరును మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, రెడీగా పెట్టుకోవాలి. అండ్ నల్లేరు అనేది ఎలా ఉంటుందో నేను వీడియో స్టార్టింగ్లో ఇమేజెస్ యాడ్ చేశానండి. సో ఆ ఇమేజెస్లో అయితే ఇమేజెస్లో ఉన్నట్లుగా బయట కూడా ఉంటుంది. అలాగే నేను చిన్న క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను, పట్టుకొని చూపిస్తున్నాను కదా, అది కూడా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే నేను చూపిస్తున్న విధంగా కొంచెం జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకోవాలి. అండ్ అలాగే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను టమాటా ముక్కలు అలాగే ముందుగా కోసి రెడీగా పెట్టుకున్న నల్లేరు ముక్కలు కూడా వేసేస్తానండి. యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా అవ్వేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు కొంచెం కారం ఎక్కువగా తినేవారైతే ఇంకో 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. మేమైతే 1 స్పూన్ వేసుకుంటాము కారం. అండ్ ఇప్పుడు ఒకసారి కారం అలాగే ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లిడ్తో క్లోజ్ చేసేసి బాగా మగ్గనివ్వాలండి. ఒక 10 to 15 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలాగా జ్యూసీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. అంతే, నల్లేరు పులుసు అనేది రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.